విజయనగరం జిల్లా డీఎస్సీ పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్వహించామని డీసీసీబీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అధికారులు పూర్తి వివరాలు, మెరిట్ జాబితా విడుదల చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సందేహాలు ఉంటే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన సొంత సత్యసీతం కాలేజీలో పరీక్షల నిర్వహణ విధానాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. అందరికీ కూడా నమస్కారం అండి. డిఎస్సి పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి, అవి ఎంత పారదర్శకతతో చేశామని ఎన్నిసార్లు తెలియజేసినా వైకాపా నాయకులకు మాత్రం అవేమీ ఎక్కవు. వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే పరీక్ష రాసి ఉద్యోగం రాని వాళ్ళలో ఏదో ఒక అనుమానం అనేది తీసుకొచ్చి అలజడి సృష్టించాలి, అంతకన్నా ఏమి లేదు. ఈ రకంగా అలజడి సృష్టిద్దామని మీరు అసలు ఫస్ట్ ఆ పరీక్ష ఎట్లా చేస్తారో తెలుసుకోండి. మేము ఆల్రెడీ ఎన్నోసార్లు వివరించాం. మీకు ఇంకా అనుమానం ఉంటే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారి సత్య కాలేజీకి మీరు వెళ్ళండి. ఈ కాలేజీల్లో మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి జరుగుతాయి. మన జిల్లాలో ఎంవిజిఆర్, లెండి, సత్య ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి. సత్య కాలేజ్ ఎలాగో మీదే కాబట్టి వెళ్ళి అక్కడ ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న టీసీఎస్ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక పావు గంట టైం మీరు గడపండి. ఆ టైం గడిపినప్పుడు వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఎంత కట్టుదిట్టంగా జరుగుతుందో చెప్తారు. ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్ కూడా ఎంత కట్టుదిట్టంగా జరుగుతాయో వాళ్ళు చెప్తారు. మెరిట్ లేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, డిఎస్సి అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించడం అనేది జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా బయట పెట్టడం అనేది జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత మంచిగా జరిగిన కార్యక్రమం మీద మాత్రం మట్టి వేయాలని చూడడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ కూడా నమస్కారం అండి. డిఎస్సి పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి, అవి ఎంత పారదర్శకతతో చేశారు